15 ఏళ్ల క్రితం రాజకీయంగా తెరమరుగు కావాల్సిన నాయకుడిని భవిష్యత్తు ఇచ్చిండు కేసీఆర్ గారు. అదే సమయంలో ఏ బీఆర్ఎస్ నాయకుడిని తయారు చేసిన ఖమ్మంను కంచు కోట చేసేవారు తర్వాత కూడా అదే తప్పు మళ్ళీ చేసిండు. ఆదిలాబాద్ నుంచి ఇంద్రకరణ్ రెడ్డిని తీసుకున్నారు, మంత్రిని చేశారు. కానీ ప్రభుత్వం పోగానే పార్టీ మారిపోయారు. ఇక స్టేషన్ గన్పూర్ ముచ్చట గురించి మాట్లాడుకుంటే, స్టేషన్ గన్పూర్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచి అధికార పార్టీ కన్నా తెలంగాణ ఉద్యమాన్నే మిన్నా అని రాజీనామా చేసిన రాజయ్య వచ్చారు. ఉద్యమానికి అండగా నిలిచారు. తొలి ఉప ముఖ్యమంత్రిని చేసిండ్రు. ఏమైందో తెలియదు కానీ ఆయనను తప్పించారు. తెలంగాణ డిసెంబర్ ప్రకటన వచ్చిన తర్వాత చేరిన కడియం శ్రీహరిని ఎంపిక చేశారు. ఎమ్మెల్సీని చేసి ఉప ముఖ్యమంత్రి చేసి పదవి ఇచ్చారు. తర్వాత రాజయ్యను పక్కన పెట్టి కడియంను నమ్మారు. ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చిండ్రు. ఆఖరకు ఎంపీ ఎన్నికల్లో ఆయన కూతురుకు కూడా బీఫామ్ ఇచ్చిండ్రు. ఆయన పార్టీని కాదనుకొని వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ రాజయ్యనే పార్టీని కాపాడుతా ఉన్నారు.